హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్షయ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దగ్గరికి అయితే వస్తాడు. అక్కడ ఒక అతను తన దగ్గరికి వచ్చేసి, సార్ నేను విన్నది నిజమేనా? అవని మేడంని ఇంట్లో నుండి గంటేశాడు కదా, మీరుండి కూడా అలా ఎందుకు చేశారు సార్? అవని మేడం చాలా మంచిది, ఆమె అలా చేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను, అలాంటిది మీరు ఎలా నమ్ముతున్నారు సార్ అంటూ ప్రశ్నిస్తాడు. ఇక అక్షయ్ చాలా కోపంతో అవ్వని వదిలేసి అంటూ తన కాలర్ పట్టుకుంటాడు. అందరూ రావడంతో అక్షయ్ అతనికైతే సారీ చెప్తాడు. ఇక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి అన్ని పనులు తను చూసుకోమనైతే చెప్తాడు. తర్వాత అవని తన కూతురి కోసం స్కూల్కి రోడ్డుపై పరిగెడుతుంటుంది. ఇక అక్షయ్ వెనుక నుండి పరిగెడుతుంటుంది. ఇక అక్షయ్ తన వెనుకే అవని వచ్చినట్టు ఫీల్ అవుతాడు. అవని ఎక్కడ ఉందని చూస్తే తను మాత్రం కనిపించదు. ఇక వెంటనే తన కారులో బయలుదేరుతాడు. అసలు అవని ఎక్కడ ఉందో ఎలా ఉందో నాకు తెలియదు, నా చుట్టూ నా కోసం తిరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది, అవని ఒక్కసారి కనపడితే బాగుండు అంటూ తన గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇదిలో ఉంటే మరోవైపు కమల్ ఆరాధ్యని స్కూల్కి తీసుకుని వస్తాడు. కానీ పల్లవి కమల్ని ఫాలో అవుతూ స్కూల్కి అయితే వస్తుంది. ఎందుకంటే అవని తన కూతురి కోసం స్కూల్కి వస్తుందేమోనని డౌట్తో వస్తుంది. కాబట్టి అవని స్కూల్కి రాగానే తను ఎక్కడ ఉంటుందో తెలుసుకొని అవనికి నిల్వ నీడ లేకుండా చేయాలి అనుకుంటుంది. కాబట్టి ఇక కమల్ కూడా వదిన వస్తుందనే నమ్మకంతో బయట వెయిట్ చేసి ఉంటాడు. అప్పుడు ఆరాధ్య, బాబాయ్ అసలు నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నాకు టైం అవుతుంది బాబాయ్, నేను వెళ్ళాలి అని తనదే చెప్తుంది. అప్పుడు కమల్ ఫ్రెండ్ వస్తాడు అంటూ అబద్ధం అయితే చెప్తాడు. ఇక వదిన అస్సలు కూడా రాదు. అప్పుడు బెల్ మోగుతుంది. అప్పుడే వాచ్మెన్ వచ్చేసి ఆరాధ్యని క్లాస్లోకి అయితే వెళ్ళమని చెప్తాడు. ఇక కమల్ని కూడా బయటికి వెళ్ళమని చెప్పేసి గేట్ క్లోజ్ చేశాడు. తల్లి కూతులని కలపాలని చాలా ఆరాటపడుతూ ఉంటాడు కమల్. వదిన అసలు రాకపోవడంతో అసలు తను ఎలాంటి పరిస్థితిలో ఉందో అందుకే రాలేదు అంటూ నిరాశతో ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక పల్లవి కూడా అసలు అవని ఈ చుట్టుపక్కల లేదేమో అందుకే రాలేదు అంటూ తను కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు వెళ్ళగానే అప్పుడు అవని స్కూల్కి అయితే వస్తుంది. వెంటనే గేట్ తీసుకొని లోపలికైతే వెళ్తుంది. కానీ వాచ్మెన్ వద్దని చెప్తాడు. అప్పుడు అవని చాలా బాధపడుతూ, నేను నిన్నటి నుండి నా కూతురిని చూడలేదు, ఒక్కసారి నా కూతుర్ని చూసి వెళ్తాను అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో వాచ్మెన్, అమ్మా నా ఉద్యోగం పోతుందమ్మా, కావాలంటే మీరు సాయంత్రం రండి అంటూ బయటికైతే పంపిస్తాడు. ఇక అవని తన ఇంటికి వెళ్లకుండా కూతురి కోసం బయట గేట్ దగ్గర కూర్చుంటుంది. ఇక అవనిని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఇదిలా ఉంటే పల్లవి ఇంటికి రాగానే భానుమతి, అసలు ఎక్కడికి వెళ్ళావు, నీకోసం వెతుకుతున్నాను అంటుంది. ఇక పల్లవి అయితే, నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాను అమ్మమ్మ, ఆరాధ్య కోసం అవని వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు. అవని అక్కడికి వస్తే తనకు తెలియకుండా తనని ఫాలో అవుదాం అనుకున్నాను, తను ఎక్కడ ఉంటుందో తెలుసుకొని తనకి నిల్వ నీడ లేకుండా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అవని కనిపించలేదు. అసలు అవని ఊరు నుండి వెళ్ళిపోయిందా లేక అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందో నాకు అర్థం కావడం లేదమ్మమ్మా అని తనదే చెప్తుంది. ఇక భానుమతి అయితే, నువ్వు అవనిని తక్కువ అంచనా వేయకు, నువ్వు అనుకున్నట్టు అవని పిరికి పంద కాదు, అయినా అది ఎక్కడుందో తెలుసుకోవడం అంత ముఖ్యం కాదు, ముందు నువ్వు ఆరాధ్యని మంచిగా చేసుకో, అమ్మ కోసం ఇంకో 2 రోజులు ఇలాగే మారం చేస్తే మీ అత్తయ్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవనిని ఇంటికి తీసుకువస్తుంది. ఒసై, ఎవరికి రాని సువర్ణ అవకాశం నీకొచ్చింది, మీ అత్తయ్యని మంచిగా చేసుకో, నీ వైపు తిప్పుకో, తర్వాత ఆరాధ్యని కూడా మంచిగా చేసుకో, నీ వైపు తిప్పుకో, నువ్వు ఈ 2 చేసావంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ వైపే ఉంటారు, ఇక నీకు తిరిగే ఉండదు, నీకు ఎదురు తిరిగే శక్తి ఉండదు, ఇక ఇంటికి నువ్వే పట్టప్రాణివి అంటూ పల్లవిని మరింత రెచ్చగొడుతుంది. ఇక పల్లవి ఈ కుటుంబం అంతా నా గ్రిప్ లో ఉంటుందని ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు శ్రీకర్ వదిన కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అక్షయ్ కూడా అవని ఫోన్ కూడా తీసుకెళ్లలేదు, అసలు తను ఎక్కడ ఉందో ఏంటో అంటూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత శ్రీకర్ అవని కోసం వెతుకుతూ స్కూల్ దగ్గరకైతే వస్తాడు. అవని స్కూల్ బయటే తన కూతురి కోసం పడిగాపులు కాస్తూ ఉంటుంది. వదిన అలా స్కూల్ బయట దీనంగా కూర్చుంటే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే వదిన దగ్గరికి వస్తాడు. వదిన, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను, నువ్వు ఎలాంటి దానివి అనేది మా అందరికి తెలుసు కదా, అమ్మ నిన్ను అపార్థం చేసుకుందని, నిన్ను అనుమానించిందని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే మేము ఏమైపోతాం వదిన అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు అవని, మరి నేను వెళ్ళకపోతే అత్తయ్య వెళ్ళిపోతానని చెప్పింది, అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది శ్రీకర్ అంటూ చాలా బాధపడుతోంది. ఇక శ్రీకర్, వదిన కమల్ నాకు జరిగిందంతా కూడా చెప్పాడు, కానీ అలా ఎలా జరిగింది? అసలు అమ్మ అంటే అపార్థం చేసుకుంది, కానీ అన్నయ్య ఎలా నమ్మాడు వదిన అని చాలా బాధపడతాడు. అప్పుడు అవని, అందరూ నమ్మేలా చేసింది అంటూ చాలా బాధపడుతుంది. ఇక శ్రీకర్, చేసింది అంటున్నావు, ఎవరు చేశారు వదిన అంటాడు. ఇక అవని, ఇంతవరకు వచ్చాక నిజాన్ని దాచి ఉపయోగం లేదు, ఇంకా ఇలా జరగకుండా ఉండాలంటే అవన్నీ చేసింది ఎవరో నీకు తెలియాలి, ఇదంతా చేస్తుంది ఎవరో కాదు ఆ పల్లవి కమల్ని భర్తగా యాక్సెప్ట్ చేసి మన ఇంటికి రాలేదు, నువ్వు తనని మోసం చేశావని పగ ప్రతీకారాలతోనే మన ఇంటికి వచ్చింది.
కమల్ని మోసం చేస్తూ కమల్ లైఫ్ని స్పాయిల్ చేయాలని చూస్తుంది. నన్ను ఎంతగానో అభిమానించిన అత్తయ్య నన్ను అపార్థం చేసుకున్నట్లు చేసింది. మీ అన్నయ్యని మర్డర్ కేసులో ఇరికించాలని చూసింది. తని ప్రతి గొడవ వెనుక తన హస్తం ఉంది. నేను ఆస్తంతా కూడా నేను మీ అందరి పేరు మీద రాయాలని చూశాను. కానీ తను మాత్రం ఆ ఆస్తంతా కూడా మీ అన్నయ్య పేరు మీద రాయించాను అని చెప్పేసి లాయర్ చేత అబద్ధం చెప్పించింది. నేను ఆ లాయర్ చేత అందరి ముందు నిజం ఎక్కడ బయట పెట్టిస్తానో అనుకొని ఆ భయంతోనే అత్తయ్యకి నా మీద అనుమానం కలిగేలా చేసింది. ఇదంతా చేసింది పల్లవే అంటూ చాలా బాధపడుతుంది. ఇక శ్రీకర్, ఇంత జరిగాక నువ్వు ఇంట్లో నుండి బయటికి ఎందుకు వచ్చావు వదినా? అసలు ఆ పల్లవి చేసిన దారుణాలన్నింటినీ కూడా తన నోటితోనే చెప్పిస్తాను. నీ కళ్ళ ముందే తనని మెడపట్టి బయటికి గెంటేస్తాను వదినా, పదండి అంటాడు. ఇక అవ్వని ఏం చేయాలనుకుంటున్నావు శ్రీకర్ అంటుంది. ఇక శ్రీకర్, పల్లవిని చీకొట్టేలా చేస్తాను. నిన్ను వెళ్ళిపోమని చెప్పిన అమ్మతోనే పల్లవిని బయటికి వెళ్ళేలా చేస్తాను, పదండి వదిన అంటాడు. ఇక అవ్వని, ఇన్ని రోజులు పల్లవి గురించి ఎందుకు చెప్పకుండా ఉన్నానో తెలుసా? మన కుటుంబం ముక్కలవ్వకుండా ఉండాలని, కమల్ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలని. ఆయన నువ్వు ఆలోచించాల్సింది పల్లవి గురించి కాదు, కమల్ గురించి. కమల్ చాలా అమాయకుడు, అలాగే ఆవేశపరుడు, చాలా సెన్సిటివ్. అందుకే కమల్ గురించి నువ్వు ఆలోచించాలి. తర్వాత అవ్వని చాలా మంచి ప్లాన్ వేసిందండి. శ్రీకర్ని శ్రేయని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. పల్లవి ఆటలు కట్టించడానికి వెళ్ళమని చెప్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.